హాయ్ అండి, మరొక మినీ లాగ్తో మీ ముందుకు వచ్చేసేసానండి. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏదో ఒక స్నాక్స్ ఉండాలి కదండి. వాళ్ళు చికెన్ పకోడీ చేశానండి. పిల్లలు పేరిన వంకతో మా హస్బెండ్కి తినాలనిపించిందంట అండి. ఇంకా 100 రూపీస్ తెచ్చుకుంటాను కవిత చేసి పెట్టమనంటే సరే అన్నారు. తేవటం ఆలస్యం క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఉప్పు, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, బియ్య పిండి, శనగపిండి, కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకొని నిమ్మకాయ కూడా పిండుకొని కలిసేటట్టు కలుపుకున్నానండి. కలుపుకున్నాక మధ్య మధ్యలో మళ్ళీ వాటర్ వేసుకొని కలుపుకున్నానండి. కలుపుకున్నాక ఒక్క టిప్పండి, క్రిప్సీగా రావాలంటే పుల్లటి పెరుగు కానీ వేసి మంచిగా మ్యాగ్నేట్ చేసి పెడితే చాలా అంటే చాలా క్రిప్సీగా వస్తుంది. ఇప్పుడు ట్రై చేయండి, చాలా అంటే హోటల్ స్టైల్ లాగా వస్తుందండి. తర్వాత మూత పెట్టేసేసి 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరా. బాయ్ అండి.